నీకున్నంత తీరున్నది దానికి. హలో కాకా, అందరికి నమస్తే, వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్. ఈరోజు లాగ్ వచ్చేసి అయితే మళ్ళా పొలం కోసులున్నది మా కాకా అందే. ఇక వానికైతే వెళ్ళిపోదాం. ఆల్రెడీ బండ్లు ఇక్కడ రెడీ ఉన్నాయి. ఈ ట్రాక్ని దాని మీదకి ఎక్కించుకోవాలి. మా వానికి వ్యాన్ లేదు, వ్యాన్ ఉంటే అమ్మి పడదు ఎంగిండు. దీని దానికి ఎక్కాలి. మన బండి ఇటు నువ్వు పడదు ఎంగిరు. గిట్టెనార పెట్టేది కొడుకు బండి, గిట్టెనార చూసుకునేది కాగా. ఎన్ని ఎకరాలు రా కోసేది అలా? మనకే కాక కాక మొత్తం అడ్డం పడుతుంది. ఎన్ని ఎకరాలు కోసుడు ఇప్పుడు? అదే పాట 5 ఎకరాలు. ఏ పాట 5 ఎకరాలు అంటే ఇటు చూడు. ఎక్కిద్దాం. పోయినా సరే 50,000 రూపాయలు అయినా కాక 6 ఎకరాల పొలానికి 18 గంటలు పట్టింది కాక. ఇక గమనించిర్రా ఇక పెళ్లి కొడుకు గొలుసు. గుడ్ మార్నింగ్. మార్నింగ్ 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 అట పిల్లగాడు. అమ్మా ఈ బండి ఎక్కించుకొని దెంగేద్దాం. ట్రాల్ జాగి లేపుతాను చూసినావా? జాగి లేపిన కొద్దీ అది కిందికి అవుతా ఉంటుంది. దీన్ని ఎక్కించి పడదు ఏం కాదు మీదికి. కానీ ఎక్కువ దూరం పోనీకి పని చేయదు. కొంచెం దగ్గర చోటు అయితే ఏం కాదు. దూరం అయితే గుద్ద వాళ్ళదే ఎంగుతుంది బండి. దీని బట్టలు రోజు ఇప్పుతారు, ఎక్కిస్తారు. క్యాబాయ్ రోజు నయ్యే బురద క్లీన్కి. బురద క్లీన్కి. అగో దాన్ని బురద తుడిసిరాట. అందుకే అర్రే ఈడు మనోడు. నీకు తీటనా నీకు అవసరమా? దిగేడు నీవే కదా నీకున్నంత తీరున్నది దానికి. మీకెళ్తుందా? అరే దించిరా ట్రాల్ దించు. జాడిచ్చి దాంతో తాగో. నీ లెక్కనే ఎత్తా అన్నది ఏంది ఇంత దాని కంట్రోల్లో పెట్టేద్దా? అమ్మ వాడు చూసినా ఎంత ముద్దుగా పోతాడో. మా ఆడు పోరడు పొద్దుగాలు ఉరికినట్టు. మీ ఏమో వాడు రోజు ఇంటికి అత్తలేడు. ఆగు మీ సంగతి. ఎక్కి పడేస్తే రప్పని. మొత్తం రప్ప ఎక్కుతాను. రైట్ దించురా పిల్లగా. ఇక దించుకుంటాడు రా బాబు. దానికి నువ్వు కొంచెం వెనకాకు, ఇంకొంచెం బాబస్. మనం అయితే రివర్స్ తీసుకొని అయితే వెళ్ళిపోయాం. ఇక స్టార్ట్ చేసినాం, వెళ్ళిపోవడే. మళ్ళా దొరికినావు. అరే తాకుతుంది తాకదా మళ్ళీ లవడల పంచాయతీ తాకితే మళ్ళీ. ఇది ఏంటంటే రోడ్డుకి ఇంత ఉన్నది, బండి పెద్దగా ఉన్నది. కొంచెం ఇటు రైట్ తీసుకుంటే అయిపోతుంది. ఇటు రైట్కు చక్కని జొర్ర దింగుతుంది బండిని. మెల్లా దించాలి. నిన్ననే కొంచెం ఆగమైందని మా బావ దెంగులు దింగి వీళ్ళందరినీ. ఈ కట్ట మీద కొంచెం తోవ మంచిగా లేదు, అందుకే మావు ట్రాక్ దించి ట్రాక్ నడిపించుకొని తీసుకుపోతాను అనమాట. లేకుంటే డైరెక్ట్ ట్రాక్టర్తోనే సొర్ర దెంగుతుంది లోపలికి. అది దీనికి ఇంకా హ్యాండ్ బ్రేక్ లేదు, లౌడల్ది జారుతుంది కిందికి. ఇదో పెద్ద పంచాయతీ. ఎక్కువ దూరం దీన్ని ట్రావెల్ చేయలేమ్మా దీన్ని పట్టుకొని. ఈ గుద్దాకిళ్ళ కంటే తిరగచ్చులే, కానీ గుద్దాల దూరం అంటే చింపుతుంది డైరెక్ట్. అయ్యి అక్క రప్పని నింపి పడితే ఇంకాను. మెల్లంగా మనం పొలం దగ్గరికి అయితే వచ్చినాం. ఇక ఇంతసేపు దొయ్యలు దాటించుకుంటూ వచ్చేసినాం. అగో మిషన్ అది మస్తు ఎక్కిస్తాడు మా పిల్లగాడు. మా కట్టలు మాత్రం ఫిదా అయిపోయినా మనకి. గుద్ద వాళ్ళు ఎక్కిస్తాను ఎంత పెద్ద కట్ట అయినా కానీ. గమ్మత్ నడుపుతాడు అబ్బాయి. పిల్లగాని దొరిస్తానట ఇచ్చిపాటు దింగుతాను డైరెక్ట్, తెలుసా? ఇంతకుముందు గుద్దోలే పెద్దగా ఉండేమో కట్ట. ఇట్లా రప్పని ఎక్కించి ఇట్లా దిగించిండు. ఓరిని అవ్వ ట్రాక్ మిషన్ టైర్ల మిషన్ అనుకుంటాను రా అనుకున్నాడు అయితే. ఆగో మిఠాయి కొడతాను పీట. ఎల్లయ్య బావేలో అగో ఎల్లయ్య బావ వేసుకుంటాంది. చూసావు నేను చెప్పలే మస్తు ఎక్కించాడు రా భయ అని. ఇంకోటి పేద కట్ట ఇంకా మా పోరాడు ఎట్లా చేస్తాడు డైరెక్ట్ దురుకుతానేరా వాళ్ళు. అయ్యో ఎందుకు చాలా పెద్దగా ఉన్నది. ఆ ట్రాక్ చాలా పెద్దది మామ ఇది. ఎందుకంటే ఒకటే ట్రాక్ ఇట్లా పొడుగుంటుంది కదా, పూగ వాయిస్తుంది బండిది. ఎల్లో సందీపా ఏ 90 అది నువ్వు తెచ్చావు కాచా. మంది వేయాలనా? మరి మంది వేయలే. నువ్వు కొబ్బరికాయ తెచ్చినావు. ఇది ఏందన్నట్టు కొబ్బరికాయ ఇట్లా కొడితేనే మంచి అట్లా వెళ్తాయి అంటావు. ఇవాళ గరగర లేడురా బాయి. గరగుంటే హైలైట్ ఉండు. ఒకటి వేద్దాం చెరోటి. ఇక మాడు దానికి మంచి ఆయిల్ వేసుకుంటాను. వెళ్ళి మంచిగా మొక్కు.
దేవుడా బంజన్ అడ్లు మంచిగా వెళ్ళాలి దేవుడా. ఒక డాగు పోయిన ఒక డబ్బా నిండితే మనకు కూడా అర్థమవుతుంది. మంచిగా వెళ్తుంది, మంచిగా గొలుసు కూడా ఎంత మంచిగా అనిచింది చూడు. దేవుడా ఏమని మొక్కినావు చెప్పవా? చెరక రేటు ఏమని మొక్కిండట. అయ్యో నాదేనా? అమ్మ అగో వలుగుతలేదురా బాయ్, పవర్ లేదు అలా చేతులల్లా. అందుకే నువ్వు పొద్దుగాల టానిక్ వేసి వస్తేనే మంచిగా ఉంటుంది అంటే నేను పువ్వు వెళ్ళింది. నేను ఇక పొద్దుగాల అటు పోయినా, ఎటు మా ట్రిప్కి పోయినా, బండ ట్రిప్. కథ స్టార్ట్ చేసిన పిల్లలు ఇష్టపడదేంటారు. ఇక 9:15 అయితే టైం అయితే ఇప్పటికీ స్టార్ట్ చేసిన వరకు పొలం అయితే గుద్దవాళ్ళు ఉంది మా నేను చూసిన వరకు. నీకు ఇంకా కింద కొంచెం ఇంకా మంచిగా ఉన్నదట. ఓకే ఇష్టం ఇది బెల్ట్ ఇట్టెక్కుతా ఉంటుంది. అందుకే మీకు వెనక మిఠాయి కొట్టేది అది లంజల పంచాయతీ, లవడల పంచాయతీ ఆ మిఠాయి కొట్లు. కొంచెం ఇక ముందట ఎక్కేకాడ కొన్ని వీకుడే అట్లు అంటే లైక్ అందుకోదు, మళ్ళీ తిరిగి రాంగ అందుకుంటుంది కానీ ఎంతైనా భూమికి తరుస్తుంది. చూపెడతావు మీకు వెనకాల చూసినావా, అక్కడ భూమికి తరిచింది. రాగా కొంచెం తీసుకొని మాందుకుంటుంది కానీ కింద మీద ఇక కిందనే పోతుంది. ఇక అయ్యే రేసి పడుతుంది. ఇంకేను కద్దాం మన బండి, ఆ బండి అయితే నిండింది. ఇక మనమైతే వెళ్ళిపోదాం మరి ఆడికి. బండి నిండింది కానీ హారన్ ఎందుకో రాలే, దానికే ముట్టిందో. ఇప్పుడైతే ఆడికైతే వెళ్ళిపోం, 4 వీల్ వేసుకుందాం. వాడు కొంచెం దిగబడతారా మా కాక ఆయన ముందే చెప్పిండు. ఎందుకు లవడల పంచాయతీ అది దిగబెట్టుకొని మొట్ట ఊడిసే కంటే ముందు పోయి మంచిగా గడ్డ వేసి పెట్టిండు. దీంతో గాడే కొట్టొచ్చిండు ఆల్రెడీ. అక్క వెళ్తారా? అది ఏదిరా గంట మీదకి లేచింది, కారు నత్తలే అట్లా. ఓరి నీ అక్క ఎటేసినావు రా గడ్డి, అట్లే రాని అలా బరాబరేనా? ఎవడయ్యా రప్ప 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 అట్లేబో కొట్టు అట్లే కొట్టు. మనోడు దిగబెట్టిండు బ్రో. చెప్పద్దా ఇదేనా? అత్త వరకు రాట ట్రాక్ అట్లు ఒకటి కాదు, మన 2 పోసుకోవాలి. అది ఇంకో నిండింది కానీ హార్న్ నచ్చలేదు అసలు. అంతే అట కాగా దిగబెడతా కొంచెం అయితే దిగబడతాండి. అయితే వెళ్ళిపోయాం. ఇక ఇదంతా దిగబడ్డది ఇంతకుముందు. అరే ఇట్లా పడే గారా ఘోరంగా చుడుతుంది బండికి అంతా. మెల్లగా దిగురా పిల్లగా పిల్లగా. అరే నువ్వు ఏడబడతాడు దించుతాను బండి, అదో ఎంపీ బండి ఇదో లోడ్ బండి. అవ్వ మళ్ళీ అయితే ఇంకొక ట్యాంక్ నిండిందట మామ. ఇంకో ట్యాంక్ పోసుకొని జంప్ అయి అక్క ఆరనికి ఏమైందిరా? పెళ్ళి చేసుకోకుర్రా. ఇగో పెళ్ళి చేసుకుంటే చూసినావు ఆ కొడుకు ఎంత కట్టబడతాడో. ఈ అడ్లు మోనీకి అన్నీ ఏనీకి. పెళ్ళి కాకుండా ఇంత ముద్దుకి ఇంట్లో వండి ఈయన తమ్ముడు ఉంటాడు, మంచి చెట్టు కింద వన్నాడు. పెళ్ళి కాలే ఏం కాలే. ఇటు పెళ్ళి అయిన వాళ్ళు చూసినావా ఒక్కడే పోతాడు. నేను చేసుకో అబ్బా అంతేనా? అబ్బా కొత్త ఇళ్ళకి వచ్చిన వాళ్ళు మలుసుడేనట. ఇక వీనైతే పంపించేస్తానా బండి ఇచ్చి, మనమైతే ఆ బండి పెట్టుకుందాం. అరే దాటే వాళ్ళ 4 వీల్ రైట్. ఇక వీడు పోయి అన్లోడ్ చేసేస్తాడు ట్రిప్పు.
మనం మంచిగా సేద తీరుదామా ఆ బండి కింద. పేర్లు లెఫ్ట్ రైట్ కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యి కాల పెడతాను నాకంతా ఘోరంగా ఫ్రీ ఉన్నది స్టీరింగ్. నాది లంచోడు కానీ ఉంటుంది అంటే గుద్ద వల్ల టైట్ ఉంటుంది లంచ గుద్ద స్టీరింగ్. తొడుతా ఎక్కుతాను తొడుతా అనుకుంటా. ఈ గమ్మత్తున్నది నా బండి ఇల్లు కూడా మస్తు అనిపిస్తాను నడుపుతా అంటే. ఎందుకంటే జాండీరే ఎంతైనా అంతమంది మనకు ఉండపాయన్న 50-50. क्या हो गया? खराब हो गया? क्या खराब हो गया भाई? ఆయన గుద్ద వాళ్ళ తెంగిరి మిషన్ ఓనర్ని. ఓనర్ కానీ ఒత్తి పడితే తెంగురి చెడి చేస్తారు మెల్లంగా. జామ్ అయినట్టున్నది ఇది. ఎందుకు ఇక్కడ దుమ్ము అవుతుందా? నూకి పడితే తెంగిరి దీని లోపలికి. సైడ్ బ్రో అందదా? అరే సావన పడేలా ఆడొస్తాడు నాకు. ఇంకా 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 రాని ఇంకా 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 రానిరా. నేను గీరా పోతాడు. ఇంకా రాని ఇంకా ఇంకా రాని ఇంకా రాని వెనకకి రాని. అబ్బా సాబ్ కథం ఉందే ఏడు లేవుగా. జరుగురి పిల్లలు కదా వాడికైతే వెళ్ళిపోయాం ఇక. ఇంతసేపు దాని కింద మేకలు ఉంటే దమ్దమ్ అయింది మాకు. అమ్మ దీని స్టీరింగ్ మంచిగా ఉంది కదా బాయ్. గుద్దలో ఎదుగుతుంది లంచా గుద్ద స్టీరింగ్. నాకు అలవాటు కావాలి ఇంకా ఆ స్టీరింగ్. ఇది కొంచెం వాడున్నారు అమ్మను గట్టిగా. అందుకే ఈ కోరి కొంచెం మెల్లంగా ఆయమంటాను దీనికి. కొంచెం హైట్ ఉంటుంది అవ్విండు. మరి ఇప్పుడు మిఠాయిలు అయితే లేదా చూడాలి. మంచిగా హైట్లో వేసిందిరా బాబు ఇవ్వరాక. దీన్ని గుద్దవాలుతాను అటు ఇటు కట్టలని. అసలు ఇంత పెద్దగా ఉన్న కట్టనేవి ఎక్కారు మనోళ్ళు ఎక్కిస్తే ఆ దిగుతారు ఇదని. ఆగో 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 ఆనిందిరా కట్టరా ఆనింది కింద. దాని మొత్తం సైడ్ చెంపలన్నీ వదిలినాయి కట్టరి చూడలే నువ్వు. అది ఎంతరా ఇట్లు ఉండుడేనా కొంచెం ఇట్లా కింది దిగుడు చెట్టు ఉండు. దాన్ని నీ మొడ్డల బండి ఇటు సైడ్ కూడా నూటలు వేయాలి. ఎల్లవడల పంచాయతీ ఇక చూడు. ఇది గేర్లు రివర్స్ ఉన్నాయి నాయి. దానికి అంత ఇటు చేయబోవట్టే కదా. మళ్ళా పోసుకున్నామంటే జంగేసినాయి ఇక. చూడు అంతా మళ్ళీ దానికి ఏమైంది వీడికెళ్ళి వెళ్ళిపోదాం ఇక కళ్ళ దగ్గరికి. పడదలారా వేసుకొని పోతాంలే. నా బండి వాడు నడుపుతాడు. నేనైతే మా ఇంకో తాతగాని బండి నడుపుతాను. మీ ఇద్దరు అయితే వెళ్ళిపోదాం ఇక. జాండిరు 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 చెప్పు గూడూసే. పరదలు కూడా వేసుకున్నాం వెళ్ళిపోదాం. ఇంతకుముందు గాతోయలో కొంచెం నా బండి దిగబడ్డట్టు చేసింది. గాడెం కొట్టి పెట్టిండు. వెళ్ళిపోవాలి ఈజీగానే వెళ్తా. ఆ గాడెం కొడితే అయిపోయారా ఒక్కసారి గాడెం కొట్టిందంటే అదే వెళ్తుంది. కానీ మొదల పంచేది గాడెం కొట్టుకొని బాగా మంచిగానే పోతుంది బండికి. ఏంది కానీ దీని అక్క ఒక్కసారి దొక్కుడు పడాలి నాకు అంతే. ఒక్కసారి దొక్కుడు పడాలి. దాని అక్క ఇచ్చి పుచ్చుకుంటుంది. ఇది మళ్ళీ రెగ్యులర్ టైర్ కదా. దీన్ని మంచిగా వేస్తుంది బండి. ఇంకా నా బండి కంటే బీగడ లైట్ ప్యాడీ స్పెషల్. ఇవి కళ్ళం రాక అయితే వచ్చినాం. కళ్ళం ఇదే అన్నమాట. అంతకుముందు మనం పత్తికడకి ఇది మనదే అంటే కౌలుకి వేస్తాం పత్తిది. పత్తికడకి కుప్పదొప్పినాం. ఇంకా నేను ఒక రీల్ కూడా పోస్ట్ చేసినట్టుందా ఇన్స్టాలో యూట్యూబ్లో. ఒకసారి మీరు చెక్ చేయరు కుదిరితే. మీ అన్నగాడు ఏడవచ్చిండ్రా కుప్ప గదేనారా? ఒకటే కుప్ప ఉంటుందా మరి? ఏది అది అదేనారా పోసింది? ఒకసారి ఫోన్ చేయి మరి మీ అన్నగానికి. వీడికి లెఫ్ట్కి దిగుదాం కథం. ఇదే కళ్ళం రా నేను సాగు చేసింది అన్నాడు. ఒకసారి ఫోన్ చేయడానికి ఇదే అన్నాడు. ఈ అమ్మ మెల్ల దిగాలి వెళ్ళాలి. ఆల్రెడీ అడ్లు కూడా పోసిర్రు మన దాంట్లో. అంతా మేల్ ఫీమేల్ ఇది డైరెక్ట్.
లాస్ట్కు చిన్న కుప్పను చూసినావా, ఈ కుప్పలు వేసి పోసురాట, కుప్పలు పోతే ఒక పని అయిపోద్ది అంటాడు ఆడు. కథ అమ్మ ఎట్టేస్తాను అక్కడనే, ఇదే కుప్ప. ఇట్లా నువ్వు కూడా ఆల్రెడీ ఈ పరదైతే పరిచినాం మేమే, వాడు మేద్దాము పరిచి వానైతే బండి వెనుక పెట్టరా అని చెప్పిన, ఎందుకంటే నేను వీడియో తీయాలి కదా అట్లా. అరే అటు బాగా పోతుంది రా, ఇటు రావాలి. మీకు వెనక బండి కనబడుతుంది కదా, ఇదే ఇది రెండో ట్రిప్. మన బండి ఆల్రెడీ ఫస్ట్ ట్రిప్ వచ్చింది, ఈ బండిని నేను పట్టుకొని వచ్చిన. కొంచెం అన్నం తినంతా ఇంటికి పోయి, నాకు కూడా కొంచెం ఆకలి అవుతుంది. ఇప్పుడు టైం అయితే 12:30 అవుతుంది కదా అట్లా. ఇది అప్లోడ్ చేసుకొని ఊళ్ళోకి వెళ్తే ఇంకెంత ఇంటికి. అమ్మని అవ్వ గుదాలు ఎత్తేస్తుందిరా. పక్క కూర్చుంటే సీట్లో కూర్చున్నా సేపు ఏమి ఏర్పడలే, హోటల్ పక్కకు వచ్చే వరకు ఏర్పడుతుంది, ఘోరంగా ఎత్తేస్తాను. ఇది ఎవరిరా మిషన్? అబ్బియానా 75 నవీన్ మావయ్య డ్రైవర్ దీనికి. ఒరే నల్ల ముఖం నవీన్ మావయ్య దోస్తులు రావురా. దీనికాడికి వచ్చినాము, రప్పని పోతుంది వీళ్ళకు, గట్టిగా దిగబడుతుంది. ఇది ఒక్క దొయ్య అంటే అసలు ఇది మొత్తం ఈ ట్రాక్టర్ కోయించాల్సిన అవసరం అయితే లేదు, కానీ వీడు అసలు దిగబడుతుంది కావచ్చు అని కోయించిండు. కానీ ఒక్క దొయ్య గట్టిగా తడిపడుతుంది దీనికి, ఇంతసేపు లేదు. మీదికి కిందికి దిగబడుతుంది, అలా గట్టిగానే దిగబడుతున్నట్టున్నది. ఇట్లా కూర్చుంటాను. వెళ్తాను దిగాలంటే దిగబడతాను. వెళ్ళ తీసిండ్రా, వెళ్ళింది చూడగా అక్కడికి వెళ్ళి లోడ్ తీసింది, ఇక లోడ్ గేర్ తీసిపోయింది ఇలా లోడు. అరే అమ్మ రేడియేటర్ గీడిచ్చిండారా, ఎందుకు హీట్ అవుతుందా? దుమ్మేమి లేదు కదా, కింద పట్టుకుంటా. ఇప్పుడు కానీ దుమ్మే వచ్చిందా, జస్ట్ ఆ పేపరా. దెబ్బ కూర్చింది. నడిపోవురా సందీప్ గారికి డస్ట్ వచ్చినప్పుడే మీద కూర్చోవాలి. ఆడ 4 పాయింట్లా అసలే కూలెంట్ నయ్యే బండి గాడి మే పొక్క బంద్ హోగా రేడియేటర్ కా, దాని పొక్క బంద్ అయిందట కదరా. మొత్తం అయితే అయిపోయింది కోసర్ అయితే. ఇక దెంగేద్దాం ఇక బండి పట్టుకొని. ఇక నేను చూపెడతా ట్రాక్ కూడా, సెకండ్ గేర్లో తుడుతుంటా అంటే దీన్ని కూగలదు, దిగబడతామో బండి కొంచెం, అందుకే ఆగమాగం అవుతాను బిడ్డ. డిల్లకు 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 డిల్లా డిల్లకు చెయ్యక జిల్లా మెలుపు మెలుపు చిలక నీ మీద పెదవే కొరక కప్పునే ఎంత ఏమైనా ఆహా పన్నది అనుకున్నారా భయ్, వెళ్ళింది బిడ్డ పన్నది అనుకున్నా.
మరి ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తానా రైట్గా. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మావా రైట్గా.